మహిళా బిల్లు ముసుగులో రాజకీయ లబ్ధి పొందాలన్న బీజేపీ కుట్రలను దేశంలోని ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా తిప్పికొట్టాయని, ఎప్పటికైనా మహిళా బిల్లు అమల్లోనికి తెచ్చేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ బత్తయ్య నాయుడు అన్నారు. బీజేపీ మోసపూరిత విధానాలకు దేశ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పే రోజు వస్తుందన్నారు. ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడం ఏమనగా, నిన్నగాక మొన్న అంటే 16, 17 తారీఖుల్లో పార్లమెంట్లో జరిగిన విషయాలన్నీ కూడా అందరికీ తెలిసింది. ఏమిటంటే యాక్చువల్గా చెప్పాలంటే డీలిమిటేషన్ మీద తీసుకోవాల్సిన దాన్ని వాళ్ళు డీలిమిటేషన్ అంటే ఎవరు ఫెయిల్ అవుతుంది నేను దృష్టితో బీజేపీ వాళ్ళు మహిళల పేరు తీసుకొని దాంట్లో 33% వాళ్ళకి ఇస్తామని చెప్పటం ఇది చాలా హాస్యాస్పదం. ఎందుకంటే మా నాయకులు ఇండియా కూటమి అంతా కూడా ఈ రోజు పెట్టినా కూడా మేము రెడీగా ఉన్నాము, మహిళా దీనికి మేము సహకరిస్తాము. ఇదే కాకుండా 2023లో కూడా అదే విధంగా జరిగింది, మేమంతా కూడా దానికి ఆమోదించాము. కానీ మీరు చేయలేదు. మోడీ గారు ఎటువంటి మనిషి అంటే జిమ్మికులు నిజంగా కూడా ఇంద్రజాలం వ్యక్తి. మా రాహుల్ గాంధీ గారు అక్కడ కామెంట్ చేశారంటే పార్లమెంట్లో నిజంగా కూడా మ్యూజిషియన్ నేను. దాంతోనే 12 సంవత్సరాలు ఉన్నాడు, నీకు బంపర్ మెజారిటీ వచ్చింది, చూతాడు, అయినా కూడా నువ్వు చేయలేదు 12 సంవత్సరాలంటే ఈ రోజు స్పెసిఫిక్ గా నువ్వు తీసుకున్నావంటే డీలిమిటేషన్ చేయాలా? అది కూడా 50 ఇంక్రీజ్ చేస్తామన్నారు. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి దీంట్లో ఇవ్వనే లేదట. 50కి 50 పెంచుతామని లేదు, ఓన్లీ లిమిటేషన్ సీట్లు పెంచుతామని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత అంతేకాకుండా ప్రతిపక్షాలని నొట్టేస్తున్నాడు, తనకు ఉండే పవర్తో వాళ్ళందరినీ అంచేస్తున్నాడు. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న ఇండియా కూటమి అందుకని ఇలా చేయటం జరిగింది. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ మీరు ఆలోచించండి. ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా పరిషత్ అయితేనేమి, మండల పరిషత్ అయితేనేమి, అదేవిధంగా అన్ని దీంట్లో 33% మహిళలు ఉన్నారు దేశం మొత్తం మీద. అది మా నాయకుడు చేసిన ఒక ఘనత. 1993లో అది చేయడం జరిగింది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా అభివృద్ధి చేస్తూ మహిళలకు చేస్తూ వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మహిళా గ్రూపులు ఉన్నాయి, వాళ్ళకి పావలా వడ్డీకి ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ అను ఈ 2 రాష్ట్రాల్లో. అదేవిధంగా 0 వడ్డీకి కూడా కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో ఉన్నప్పుడు సీఎంగా జరిగింది. ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ నికరమైన పార్టీ, నిజంగా కూడా పేద బడుగు బలహీన వర్గాలకి ఏమైనా చేయగలిగిన శక్తి ఉండేది ఒక కాంగ్రెస్ పార్టీ అను. వీళ్ళంతా కూడా పవర్ లో ఉండాలా, రాజ్యాంగాన్ని మార్చాలా, 31 ఆర్టికల్ని మార్చాలని ఎంతో ప్రయత్నం చేశారు. అంతేకాదు అనేక రకాలుగా వాళ్ళని ప్రలోభాలకి లోన్ చేశారు. ఎంపీలు ఎవరు లొంగలేదు, డబ్బులు ఆశ చూపెట్టారు. అదేవిధంగా పవర్ ఉపయోగిస్తామన్నారు, నీ అంతా చూస్తామన్నారు. అయినా సరే ఏం మాత్రం జంకలేదు. ఏ కూటమి అయితే టోటల్ గా 230 ఓట్స్ గా వేయటం జరిగింది. దీన్ని బట్టి ఏమిటంటే మోడీ గారు అనేక రకాల ఆయన పార్టీలో వాళ్ళే ఓటే లేదు చూడండి ఈ రోజు. ఎందుకంటే ఆయనకే గ్రిప్ పోతా ఉంది. దీంతో గ్రిప్ నిజంగా కూడా పోయింది. ఆయన ముఖం మీద కన్నీరు లేదు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ ఉంటే అవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే ఎన్ని లోతైన పరిస్థితుల్లో మనకు అర్థమవుతా ఉంది. అటు నోట్లు పెంచేశాడు, 2000 నోట్లు తీసేశాడు. అంతేకాదు కార్పొరేట్ సంస్థలకు దోచి పెడుతున్నాడు. పేద బడుగు బలైన వర్గాలకి నీ ఊరికే అలా చల్లతా ఉన్నాడు. దాన్ని ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ఈ రోజు ఇంత అభివృద్ధి చెందిందంటే ఆయన చేసిన అభివృద్ధి కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 65 సంవత్సరాల నుంచి చేసినటువంటి శ్రమ, కృషి, దాని యొక్క ఇదిని కూడా మీకు తెలియజేస్తున్నాను. అంతెందుకు వాళ్ళు ఒక్కరున్నారా? లేడీ ఇప్పుడు ఇచ్చారు రాష్ట్రపతి. మా నాయకులు ఎప్పుడో మా పార్టీ ఎప్పుడో ప్రతిభా పార్టీలకి ప్రెసిడెంట్ చేసింది. అంతేకాదు మీరా కుమార్ని స్పీకర్ గా చేసింది, ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ గా చేశారు. ఈ రోజు మోడీని రిజైన్ చేసి ఒక మహిళకి మనండి చూద్దాం ఇస్తాడేమో, ఇవ్వరు. వాళ్ళు అసలు మొదటి నుంచి కూడా చేయాలంటే వాళ్ళే అడ్డుచ్చింది. బీజేపీ ప్రభావంలో ఉండే వాళ్ళంతా కూడా చాలా కన్సర్వేటివ్స్, వాళ్ళు మతతత్వం కలిగిన వాళ్ళు. వాళ్ళకి లేడీస్ అంటే వాళ్ళకి ఒక హృదయం లేదు. ఊరికే పైకి నాటకాలు ఆడతారు, నాటకంగా మాట్లాడతారు. దాన్ని బట్టి మనం పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు. కాబట్టి నేను చెప్పేది ఏమంటే, నిన్న కాక మొన్న మన చీఫ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు,
కూటమిలో నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీలో మహిళలకు ఏం చేయలేదని, ఇవన్నీ ఎవరి వల్ల వచ్చిందని నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. ఎందుకు అంటే ఈ రోజు లక్షల మంది, దేశంలో లక్షల మంది అదేవిధంగా జడ్పీటీసీలు అయ్యారు, జడ్పీ చైర్మన్లు అయ్యారు, చైర్ పర్సన్స్ అయ్యారు. ఇవన్నీ కూడా ఈ రోజు జరిగినాయంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సేవ, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకి ఉన్నటువంటి ప్రేమను నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.